బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు మీతో కలిసి జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల చూపించినటువంటి ప్రేమను బట్టి మనమందరం సంతోషించవలసిన వారమై ఉన్నాం. మన దేవుడు ఉన్నతమైన దేవుడు, మన దేవుడు జాలి కలిగిన దేవుడు, మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. మహోన్నతుని కృప మీ జీవితాలకు తోడై ఉండి మీ కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలను జరిగించునుగాక. నేటి ఉదయకాల సమయంలో పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 68వ సంకీర్తన 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు వెధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవుడి మాటల ద్వారా మనందరితో కూడా మాట్లాడునుగాక. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాట, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు. మన దేవుడు ఉన్నతమైనటువంటి స్థలాలలో నివాసముండువాడు. ఆయన పరిశుద్ధ స్థలములలో ఉండి లోకమంతటినీ కూడా చూస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, తండ్రి లేనటువంటి వారికి, వెధవరాండ్లకు ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. ఈ దినాన్న భర్తను కోల్పోయినటువంటి ఆ సహోదరి లేకుంటే ఆ తల్లిని, ప్రియులారా, సమాజం ఎంత భయంకరమైనటువంటి ధోరణితో మాట్లాడుతుంది, ఎంత భయంకరమైనటువంటి చిన్న చూపు చూస్తూ ఉంది. ప్రియులారా, మరి దేవుడు అలాంటి వైఖరిని కలిగి లేరు, కానీ ఆయన చూస్తున్నటువంటి దేవుడు, ఆయన సహాయము చేసే దేవుడు, ఆయన న్యాయము చేసే దేవుడని ఆయన వాక్యం ఇది నాన్న మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, వెధవరాండ్ల పక్షంగా ఒకవేళ కుటుంబీకులు నిలవకపోవచ్చేమో, బంధువులు నిలవకపోవచ్చేమో, స్నేహితులు విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడు వారి పక్షమున ఉండి న్యాయము చేస్తున్నని చెప్పి ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు.